ప్రధాని మోదీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. పర్యావరణంపైన ప్రధానిగా తన బాధ్యతపైన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఇది అని కేటీఆర్ తెలియజేశారు. కంచె గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలిలో జరిగిన విధ్వంసం విషయంలో ప్రధాని మోదీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిందన్నారు. రేవంత్ చేసిన విధ్వంసంపైన ప్రధాని మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలన్నారు. కంచె గచ్చిబౌలి అంశం కేవలం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 10,000 కోట్ల ఆర్థిక మోసమని కేటీఆర్ తెలియజేశారు. ఇప్పటికే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ, ఆర్బీఐ, సెబీ, సిరీస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ సంస్థలకు ఆధారాలతో సహా కాంగ్రెస్ చేసిన 10,000 కోట్ల ఆర్థిక మోసం గురించి తెలియజేశామని కేటీఆర్ తెలిపారు. సుప్రీంకోర్టు పంపించిన సెంట్రల్ పవర్డ్ కమిటీ కూడా ఈ అంశంలో ఆర్థిక అవకతవకలు జరిగిన అంశాన్ని నిర్ధారించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల విభాగాల స్వతంత్ర విచారణ చేయాలని సూచించిందన్నారు. వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమన్నారు. అయితే నిసిగ్గుగా అక్రమంగా వ్యవస్థలను మోసం చేసి పర్యావరణ విధ్వంసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను ప్రజలు ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. కంచె గచ్చిబౌలిలో చేసిన 10,000 కోట్ల రూపాయల ఆర్థిక అక్రమాలపైన వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణపై ప్రధాని బాధ్యతల నిర్వహణపై మోదీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటి కాదని, కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదని మోదీ నిరూపించుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు.